అందరూ నమస్కారం. కలెక్టర్ల సమావేశంలో మన బాబు గారు మందు బాబులకు గుడ్ న్యూస్, గంజాయి బాబులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారండి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే గంజాయి విషయంలో చిన్నవి కానీ ఉపేక్షించవద్దు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్తూనే ఈ మందు బాబుల కోసం నాణ్యమైన మద్యంతో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని అందుబాటులోకి తేవాలని సూచించారండి. ఇక మందు బాబులందరూ హ్యాపీ, గంజాయి బాబులందరూ అన్హ్యాపీ కదా. హైపర్ ఆది గారు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ షోల పైన వైసీపీకి వచ్చిన 11 ఎమ్మెల్యే సీట్లు హేళన చేస్తూ మాట్లాడగా, తాజాగా నిహారిక గారి సినిమా రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసి మళ్ళీ అదే 11 ఎమ్మెల్యే సీట్లపై హేళన చేస్తూ మాట్లాడగా 2019 ఎలక్షన్లో వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అప్పుడేం మాట్లాడలేదే. 2024 ఎలక్షన్లో మాకు 40% ఓటుకు వచ్చింది కదా, దానిపైన ఏమైనా మాట్లాడు, అసలు ఇదంతా ఇప్పుడు అవసరం హైపర్ ఆది అని వైసీపీ శ్రేణులు హైపర్ ఆది గారి మీద ధ్వజమెత్తున్నాయండి. కొంపదీసి ఉగాది పచ్చడి అనే గోల్కి ఇదంతా రిటర్న్ గిఫ్టా ఏంటి అని అంటున్నారు కొంతమంది మేధావులండోయ్. 2014 నుంచి 2019 వరకు బాబు గారి హయాంలో జరిగిన అక్రమాలంటూ వైసీపీ అధికారుల రంగంలో పలు కేసులు పెట్టింది కదా. స్కిల్ కేసు, అమరావతి కేసు, ఇసుక కుంభకోణాలంటూ. అలాగే బాబు గారిని జైల్లో పెడతాం కూడా మనం చూసాం అనమాట. 2024 ఎలక్షన్లో తెలుగుదేశం అధికారుల రాగానే జగన్ గారి పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జగన్ గారు కూడా దానికి మీడియా సాక్షి నేను సిద్ధమని ప్రకటించారనుకోండి. బాబు గారి అభిమానులు అయితే మాత్రం బాబు గారు ఖచ్చితంగా తప్పు చేయరని భావిస్తారు. జగన్ గారి అభిమానులు అయితే జగన్ గారు ఖచ్చితంగా తప్పు చేయరని భావిస్తారు. మరి న్యూట్రల్ పీపుల్ ఏమనుకోవాలి? మార్వడి పోట్లాడుకొని కుంభకోణాలు బయట పెడుతున్నారు అని అనుకోవాలా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.